ఏ నక్షత్రాన కన్నానో ఎప్పుడు చూసినా ఏదో ఒక సమస్య. అయిన దానికి కాని దానికి పంచాయతీ. అడ్డమైన వాళ్ళ దగ్గర నిలబడాల్సి వస్తుంది. మనం ఎవరికి ఏ అన్యాయం చేశామని అన్ని సమస్యలు మనకే వచ్చి పడుతున్నాయి. అయిన దానికి కాని దానికి దాని మీద విరుచుకుపడి దాని నోరు పెగలకుండా చేశారు. ఆపురు భరించలేకే అది ఇల్లు వదిలి వెళ్ళిపోయింది, వెతికి తీసుకొచ్చారు. ఇప్పుడది ఎక్కడుంది, అప్పుడు ఎక్కడుంది అని పంచాయతీ. ఏం తలరాతండి. పోయి వీళ్లతో సంబంధం కలుపుకుని ఇక్కడ నిలబడాల్సి వస్తోంది. చచ్చా, సంబంధం కుదిరిందంతే పెద్దమ్మ తిష్ట వేసింది. నానా తిప్పలు పెడుతోంది. ఇదిగో చూడమ్మా, నోరు నీకే ఉందని ఏది పడుతుంది వాక్కు. ఇందాక నుంచి చూస్తున్నాను నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. మేమేమి ఆధారం లేకుండా పంచాయతీ పెట్టలేదు. ఆవిడ గారు ఉండొచ్చిన చోట అంత మంచిది కాదని వాడి ఫ్రెండ్ శివానే చెప్పాడు. అందుకే పంచాయతీ పెట్టాను. అంతేగాని నీ కూతురు మీద అనవసరంగా నిందేయాల్సిన అవసరం నాకేమీ లేదు. అర్థం చేసుకో. వాడెవడో చెప్పడం ఏంటే? నేను చెప్తున్నాను విను. నా కూతురు ఉండకూడని చోట ఏం ఉండలేదు. అసలు కారణం వేరు. అది నీ ఇంట్లో ఉండడం నీకిష్టం లేదు. అందుకే దాన్ని తన్ని బయటికి తరివేశావు. అది ఏ బావిలోనో చెరువులోనో పడి చస్తుందనుకున్నావు. అయినా దాని టైం బాగుంది. మాకు కడుపు కొత్త పెట్టకుండా మళ్ళీ తిరిగి ఇంటికొచ్చింది. మేమెక్కడ మా బంగారం ఎక్కడా అని అడుగుతామో అని ఓ పెద్ద నింద దాని మెడలో వేస్తే పీడ వదులుతుందని చూస్తున్నావు. అందుకే ఈ తరంగం అంతాను. ఊరికే నగలని పాత పురాణాలు తీస్తావెందుకు? ఆ నగలు నా కొడుకు తిరిగి ఇచ్చేస్తానని హామీ ఇచ్చాడుగా. వాటిని పెళ్లి రోజు కల్లా మీ చేతిలో పెడతాం. మీ నగలు మీకు అప్పగిస్తాం. వాటి మీద మాకేం ఆశలు లేవు. ఆవిడ గారు వెళ్ళొచ్చిన చోటు మంచిది కాదని, దానివల్ల మా కుటుంబంలో మంచి జరగదని పరిహారం చేయాలని స్వామీజీ చెప్పాడు. అందుకే అసలు ఎక్కడికి వెళ్ళింది ఏమిటి అని విచారిస్తున్నాం. అంతేగాని నగలు నొక్కాలని కాదు, తన్ని ఇబ్బంది పెట్టాలని కాదు. మీరిద్దరూ కాసేపు మాట్లాడకుండా ఉంటారా? ఇప్పుడు నువ్వనేదేంటి భాగ్యం? అర్చన ఉండకూడని స్థానంలో ఉండొచ్చిందనేది నీ అనుమానం, అంతే కదా? అసలు నిజమేమిటో వాడిని అడిగితే తెలుస్తుంది కదా. అరే గోపి, అర్చన కనపడకుండా పోయిరా 3 రోజులు ఎక్కడుందిరా? నువ్వు సాగర్ నుండి అర్చనను తీసుకొచ్చావు కదా. నువ్వేమో ఆశ్రమంలో ఉందంటున్నావు. మీ అమ్మ కాదంటుంది. అసలు ఎక్కడుందో చెప్పరా? గోపి మాట్లాడరా. అమ్మా అర్చన, నిజమేమిటో నువ్వైనా చెప్పమ్మా. సాగర్లో ఆ 3 రోజులు ఎక్కడున్నావమ్మా? ఏంటమ్మా, ఏం మాట్లాడవేంటి? వీళ్ళందరూ అడుగుతున్నారు కదా. నిజమేంటో చెప్పమ్మా. నువ్వు ఆశ్రమంలోనే కదా ఉండొచ్చింది. అదే చెప్పమ్మా వీళ్ళందరికీ. ఏంటమ్మా అర్చన, నువ్వేం మాట్లాడకుండా అలా ఊరుకుంటావేమిటి? అసలు జరిగిందేమిటో చెప్పమ్మా. ఏంట్రా గోపి, చెప్పరా? అవును పెద్దన్న, అర్చన తప్పు చేసే ఆడవాళ్ళు ఉండే చోటే ఉండొచ్చింది. తప్పు చేసే ఆడాళ్ళంటే దొంగలుండే చోట, కూనిగోర్లుండే చోట. అది ఎలాంటి తప్పు చేసే ఆడాళ్ళో అది చెప్పరా ముందు. తర్వాత వాళ్ళ అడ్రస్ చెబుతూ గాని. అమ్మా, అర్చన గురించి నాకు బాగా తెలుసు. తనే తప్పు చేయలేదు, సరేనా? ఎందుకు ఆ మాట తాటగానే చూస్తావు? అడిగిన దానికి సమాధానం చెప్పకుండా వేరే ఏదేదో చెప్తావే. మొదట నా ప్రశ్నకు సమాధానం చెప్పు. ఒరేయ్, పూర్తిగా మునిగాక చలివేయిదిరా. గుప్పుడు తెరిచాక దాచే ప్రయత్నం చేయకు. ఇంకా దాచాలని చూడకు. ఏం జరిగిందో ఎక్కడుందో వివరంగా చెప్పు అందరికి. నువ్వు చెబితే వినాలని ఇక్కడ అందరూ ఏదో చూస్తున్నారు. ఎక్కడుండొచ్చిందో చెప్పరా. వాళ్ళందరూ వ్యభిచారం చేసేవాళ్ళు. అర్చన అక్కడే ఉంది. అర్చన్ని అక్కడి నుంచే తీసుకొచ్చాను. విన్నారా? నేనేదో అబద్ధం చెప్పిన అందరూ అన్నారుగా.
ఇప్పుడు నిజం బయటకు వచ్చిందిగా. నేను చెప్పింది నిజమేగా. అది నిజం కాదు. నీ కొడుకు నీకు అనుకూలంగా చెప్పే మాట. నా కూతురు గురించి నాకు తెలీదు. అమ్మా అర్చన, ఇప్పటికి కూడా మౌనంగా ఉండకమ్మా. ఇప్పుడైనా అతను చెప్పేది అబద్ధం అని చెప్పవే. చెప్పు అర్చన, చెప్పమ్మా. ఇంకా ఎందుకే నీ మౌనం? వీళ్ళంతా కావాలని నీ మీద నింద వేయాలని చూస్తున్నారు. నీ బతుకు నరకం చేస్తారమ్మా. చెప్పమ్మా, ఇప్పటికైనా నిజం చెప్పవే. అర్చన, అలా మాట్లాడకుండా ఉంటే ఎలాగమ్మా? ఇది మన కుటుంబ గౌరవ మర్యాదలకు సంబంధించిన విషయం. అసలేం జరిగిందో చెప్పు తల్లి. అర్చన, వాళ్ళు చెప్పింది నిజమా అబద్ధమా చెప్పమ్మా. వారు చెప్పింది నిజమే. నేను అలాంటి చోటే ఉండొచ్చాను. ఇప్పుడేమంటావే? నమ్ముతావా? అది ఎక్కడి నుంచి వచ్చిందో దాన్ని అడుగుతాను చెప్పిందిగా. భగవంతుడా, దాని మీద ఎందుకయ్యా ఇలాంటి నిందలు వేస్తున్నారు? వీళ్ళందరూ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో తెలియడం లేదు. అసలు వీళ్ళ పథకం ఏంటి? వరలక్ష్మి, నువ్వు కాసేపు నోరు మూస్తావా? అర్చన, నువ్వు నిజంగా అలాంటి చోటుకే వెళ్ళొచ్చావా? ఎందుకు వెళ్ళావు? ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అసలేం జరిగిందో ఆ విషయం నా దగ్గర ఎందుకు దాచావో చెప్పమ్మా. అర్చన, సమస్య ఇప్పటికే పెద్దదైంది. ఇంకా దాచి ప్రయోజనం లేదు. చెప్పమ్మా, చెప్పు. నువ్వు మౌనంగా ఉంటే నీ మీద పడిన నింద నిజమవుతుందమ్మా. నిజం చెప్పు అర్చన, ఇంకా దాచొద్దు. దాచింది అర్చన కాదు మావయ్య గారు, నేను. నేనే ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని చెప్పాను. అంత అవసరం ఏమొచ్చిందని దాచిపెట్టమన్నావు? నాతో కూడా చెప్పకుండా దాచిపెట్టావేరా? అర్చన ఈ ఇంటి కోడలై కాపరానికి వచ్చిన దగ్గర నుంచి ఇద్దరూ కలిసి ఏమేమి దాచిపెట్టారో ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఎందుకే విషయం దాచిపెట్టారో చెప్పండి. కొత్తగా దాచిందేమీ లేదు పెద్దనాన్న. అన్ని నిజాలు మీకు చెప్పేశాం. రహస్యాలు కూడా ఏమీ లేవు. అర్చన, నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఏం జరిగిందో వివరంగా చెప్పు. పర్వాలేదు అర్చన, అంతా వివరంగా చెప్పు. అత్తయ్య, మీరు నన్ను కొట్టి ఇంటి నుంచి గెంటేశాక మొదట నేను మా ఇంటికే వెళ్ళాను. కానీ అక్కడ కావ్య నిశ్చితార్థం హడావిడిలో అందరూ ఆనందంగా ఉన్నారు. ఆ సమయంలో నా బాధ చెప్పి వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేక నా వల్ల ఆ ఇంట్లో నిశ్చితార్థానికి ఏ ఆటంకం రాకూడదని ఎవరికి ఏం చెప్పకుండా వెళ్ళిపోయాను. ఇటు అత్తారింటికి రాలేక అటు పుట్టింటికి వెళ్ళలేక ఏం చెయ్యాలో అర్థం కాలేదు. సరాసరి గుడికెళ్ళాను. అక్కడ అమ్మవారితో పోట్లాడాను. నాకెందుకు ఇలాంటి పరిస్థితి తెచ్చావని అడిగాను. ఏడుస్తూ ఏదో బస్సు ఎక్కి కూర్చున్నాను. బస్సులో మైకం కమ్మి పడిపోయాను. ఆ బస్సు సాగర్లో ఆగింది. మైకల్లో ఉన్న నన్ను ఓ పోలీస్ ఆయన ఓ ఆశ్రమంలో చేర్చారు. ఒకరోజు ఆశ్రమానికి శివగారు వచ్చారు. నేను ఆయన్ని చూసి భయపడి అక్కడి నుంచి కూడా పారిపోయాను. ఇది జరిగిన విషయమని అప్పుడే చెప్పొచ్చు కదా. ఎందుకు దాచినట్టు? అలా చెప్పుంటే ఇప్పుడు ఈ సందేహాలు పంచాయతీలు ఉండేవి కాదు కదా. రే, ఎప్పుడైనా ఓ నిజాన్ని దాస్తే అది చాలా అనుమానాలకు దారితీస్తుంది, అవమానాల పాలు చేస్తుంది. గోపి, నిజం దాచటం వల్లే కదా ఇప్పుడు అర్చన దోషిలా నిలబడాల్సొచ్చింది.
హా నిలబడే ఉంది. ఇది చెప్పింది నిజంగా నిజమైతే వీడెప్పుడో చెప్పుండేవాడు. ఇప్పుడు అర్చన చెప్పిందంతా కట్టు కదా. అక్కడ జరిగింది వేరు, వీడు చెప్పేది వేరు. వీడే దాన్ని తిట్టి భయపెట్టి దాచిపెట్టాడు. ఇద్దరు తోడు దొంగలే, నిజాన్ని బయటికి రానివ్వడం లేదు. అమ్మా నోటికొచ్చినట్టు మాట్లాడకు. జరిగిందంతా అర్చన వివరంగా చెప్పింది కదా, మళ్ళీ ఇందులో కొత్తగా చెప్పడానికి ఏముంది? ఎన్నిసార్లు చెప్పినా నిజమదే. అయినా నువ్వెందుకు నమ్మట్లేదో నాకు అర్థం కావట్లేదు. మీ అమ్మగారు కదా, అందుకే మీకు వత్తాసు పలుకుతుంది, మీ మాటే నమ్ముతుంది. మీ కుటుంబాన్ని పోలీస్ స్టేషన్లో పెట్టించారు కదా, అందుకే ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. ఇదిగో పగలు ప్రతీకారాలు తీర్చుకునే బుద్ధి మాకేం లేదు. అదే ఉంటుంటే అది తిరిగి వచ్చిన రోజు మెడబెట్టి బయటికి గెంటేదాన్ని. ఏదో ఆ రోజు ఎదురు తిరిగితే చేసుకున్నానే కానీ దాని మీద నాకేం కోపం లేదు. ఇంట్లోంచి బయటకు వచ్చింది మీ ఇంటికి రాకుండా ఎక్కడికో వెళ్ళుంటుందని మేమేమైనా కలగన్నావా? అత్తా కోడలు గొడవల వల్ల కోడలు పుట్టింటికి వెళ్ళడం సహజం. నేను చాలాసార్లు వెళ్ళాను, నువ్వు కూడా వెళ్ళే ఉంటావు. కుటుంబం అన్నాక తగులు వస్తుంటాయి పోతుంటాయి. అలిగి పుట్టింటికి వెళ్ళడం, అత్తగారు సముదాయించి తీసుకురావడం మామూలే. కానీ నీ కూతురు అలా చేసిందా? లేదే. ఇక్కడికి రాక అక్కడికి వెళ్ళక ఎక్కడికో, అదే వాడు చెప్పాడే అక్కడికి వెళ్ళింది. ఓ మంచి మర్యాద ఉన్న ఇంట్లో పుట్టిన పిల్ల ఇలాగైనా చేసేది? అలాంటి చోటుకైనా వెళ్ళేది? అందుకే అనేది నీ కూతురు పనికిమాల పని చేసింది, పనికిమాల చోటుకి కూర్చోవే. రేయ్, ఏమిట్రా ఇది? ఆడాలను కొట్టడం ఘనకార్యం అనుకుంటున్నావా? ఛ, సిగ్గు లేకపోతే సరే. ఏం మనిషివిరా? వింటున్నావా అన్నయ్య దీని మాటలు? మన ఇంటి మహాలక్ష్మి అనే మాటలనేవే మీరు వింటూనే ఉన్నారు కదా. కొడతాం కాదు, నరికి పోగులు పెట్టాలి. నోటికి అద్దు పద్దు లేకుండా పోయింది. చాయ్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నన్ను కొట్టి చంపేవయ్యా. కోళ్ళ ఊరెళ్ళొచ్చిందని నెత్తిని పెట్టుకుని ఊరేగు పోయబ్బో. దాన్నేదో అన్నానని ఇరుగానికి రోషం పొడుచుకొచ్చింది. అమ్మ, బజార్లో తిరిగి వచ్చిన దానికోసం అందరిలో నన్ను కొడతావా? కొట్టవయ్యా, కొట్టు. కొట్టి నన్ను చంపే పీడ వదిలిపోతుంది. నాకు హాయిగా ఉంటుంది. నాకంటూ మాన మర్యాదలున్నాయి, మీకు అవేమీ లేవు. మీరు మీ ఇష్టానికి తిరిగేవాళ్ళు. ఎప్పుడైనా ఎలాగైనా ఎవరితోనైనా తిరగలరు. నాకలా కుదరదు. నేనింకా బతకడం ఎందుకు? చంపేవయ్యా, నన్ను చంపే. ఆ తర్వాత ఎవరు ఎలా పోయినా, ఎవరిని తెచ్చుకుని కాపురాలు చేసినా అడిగేవాళ్ళే ఉండరు మిమ్మల్ని. కానీవయ్యా, చంపేయి. ఇదిగో చూడండి పిన్ని, మీరు చాలా దురుసుగా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇందాక నుంచి చూస్తున్నాను. మా అర్చనేదో చెడిపోయిందని ఊర్లేంటి తిరిగే రకం అని మాట్లాడుతున్నారు. మీ మాటల్లోని అర్థం చేసుకోలేనంత పిచ్చివాళ్ళమేం కాదు. మా కుటుంబం అంతా చెడిపోయిన కుటుంబంలా కనిపిస్తుందా మీకు? మాటలు కాస్త తిన్నగా రానివ్వండి. అవునే అమ్మా, వేరే చెప్పారా? ఖచ్చితంగా మీది చెడిపోయిన కుటుంబమే, అందులో అనుమానమే లేదు. కాకపోతే ఆ ఇంట్లో పుట్టిన అమ్మాయికి ఆ బుద్ధులు ఎలా వస్తాయి? కన్నవాడ నుంచేగా ఖర్చుకు వచ్చేది. నాకు తెలియక అడుగుతాను, నువ్వు ఆ ఇంటి కోడలువేగా. నీకు ఆ కుటుంబంలో ఏదైనా సమస్య వస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు? నీ పుట్టింటికేగా. మరి ఈవిడి గారు ఎక్కడికి వెళ్ళింది? దీనికి ఆ బుద్ధి ఎలా వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? తల్లి నుంచేగా సాలు వచ్చింది. అంటే తల్లి డూడు, కూతురు డూడు, దొందు దొందేనన్నమాట. తల్లి బజార్లో తిరిగితే కూతురు ఊళ్ళో తిరుగుతుంది. అమ్మా ఏంటమ్మా మాటలు? మీరు చాలా మర్యాద తప్పి మాట్లాడుతున్నారు. మేము ఎంత ఆడపిల్లని ఇచ్చిన వాళ్ళమైనా మీరే మాటన్నా పడుండడానికి చేతగాని వాళ్ళమేం కాదు. మరోసారి తప్పుడు మాటలు మాట్లాడారో బాగుండదు. మా అమ్మ పౌరుషం గల మనిషి, మంచి మర్యాదకి విలువిచ్చే మనిషి. ఆమెనే వేలెత్తి చూపిస్తున్నారు. మాకు సంస్కారం నేర్పించింది. తప్పుగా మాట్లాడారంటే ఇక సహించేది లేదు. ఆపోయేరి టాపులు. ఇప్పటిదాకా మీ అమ్మ మా కుటుంబాన్ని హేళన చేస్తూ చాలా చెడ్డగా మాట్లాడింది. మా కుటుంబానికి ఉన్నంత గౌరవం మీ కుటుంబానికి ఉందా? ఇప్పుడు అందుకే అంటున్నాను, కుక్కిన పేరులో పడునండి, లేనిపోని పౌరుషాలకు పోకండి. ఏంటండి మీరనేది మేము పడుండేది? మేమేదో అబద్ధం చెప్పి పెళ్లి చేశామని ఇప్పటిదాకా దెప్పుతున్నారే, మీరు మాత్రం అబద్ధం చెప్పలేదా? పెళ్లికి ముందర మీరు మా దగ్గర ఏమీ దాచలేదా? నిజం చెప్పండి.
ఊరికి అద్దాచం ఇద్దాచం అని నోటుకొచ్చినట్టు అనకండి. ఏం దాచం ముందు చెప్పండి. ఈ భాగ్యం ఆధారం లేకుండా ఏది మాట్లాడదు. అన్నాధారాలతోనే మాట్లాడుతుంది. మీరు మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. పెళ్లికి ముందర మీరు మా దగ్గర ఏమీ దాచలేదు. మాకే విషయం దాచాల్సిన కర్మ పట్టలేదు, దాచం కూడా. అలాగా? అయితే గోపి కన్నా ముందు అర్చనను పెళ్లి చేసుకోవడానికి వచ్చిన వాళ్ళంతా ఎందుకు చేసుకోకుండా వెళ్ళిపోయారు?